మైసూర్ బాండం చాలా ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా రౌండ్ షేప్తో, అలానే లోపల సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ వరకు చిక్కటి పెరుగుని తీసుకోవాలి. అలానే హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్నాక 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక కప్పు పెరుగు, హాఫ్ కప్ వాటర్కి 2 కప్పుల మైదా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా మొత్తంగా పిండిని వేసుకున్నాక దగ్గరగా 5-6 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. పిండిని చేత్తో ఇలా బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసి ఇందులోకి ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకుని ఒక 4-5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు మందంగా లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొద్దిగా డ్రాప్స్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.